అందరికీ నమస్కారం. మనం వినియోగదారుల గమ్యస్థానాలకి జాగ్రత్తగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పండించినటువంటి రైస్ని పంపించడం జరుగుతూ ఉంది. అంతిమ విజయం వినియోగదారుల గమ్యస్థానాలకు చేర్చడమే. వర్షాలు పడస్తున్నాయి కాబట్టి, అంటే రాబోయేదంతా వానాకాలం కాబట్టి ప్రొటెక్షన్ కోసం కారులోనే మనం రైస్ బ్యాగ్స్ వేసుకోబోయి దాదాపు 25 కిలోమీటర్లు పడుతుంది. పాన్ 25, రాన్ 25. విడవలూరు పటేల్ నగర్ గ్రామం నుంచి నెల్లూరుకి రైస్ బ్యాగ్స్ వేయాలా. అక్కడి నుంచి వినియోగదారుల గమ్యస్థానాలకి ఏపీఎస్ఆర్టీసీ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా లాజిస్టిక్స్, ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్, అదేవిధంగా నవతా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా, అంటే దాదాపు 50 కిలోమీటర్స్ పడుతుంది మనకు కూడా. వినియోగదారుల గమ్యస్థానాలకి మనం జాగ్రత్తగా పంపించడం జరుగుతుంది. రాబోయేది వానాకాలం కాబట్టి 3 రోజుల ముందుగా రైస్ అయిపోతున్నప్పుడు 3 రోజుల ముందుగా మనకి ఇంటిమేట్ చేస్తే వాటిని రైస్ మిల్లుకి తీసుకొచ్చి ఆడిచ్చి ప్యాకింగ్ చేసి రైస్ మిల్లింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వినియోగదారుల గమ్యస్థానాలకి కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది హర్షత్ విహారం టీం తరఫున. థ్యాంక్ యూ.